తండ్రి, ప్రతి శోధనలను వేదనల నుండి పాపముల నుండి మమ్మల్ని రక్షించి మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని మీ తోడు నీడ మాతో ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు. మరొక గుడ్ ఫ్రైడే దినమును మేము చూడదగిన దేవ ఆశను నెరవేర్చమని మరొకసారి మేమందరము సంఘముగా కూడి ఇటు రీతిగా ప్రార్థించుకునే మహాభాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు సిలువలో పలికిన మూడో మాట ప్రవచనం. లోక 2:30 చదవండి. చదవండి. వందనాలండి. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో యోహాను గారిని చూపించి, ఆయన సిలువ వేదన పొందుకుంటూ కూడా తనకి కుమారుడు అవసరం కాబట్టి తన తల్లికి చూసుకోవడానికి బాధ్యతగా ఉండాలి కాబట్టి ఆ బాధ్యత యోహాను గారి మీద పెట్టి ఆయన ఆ తల్లితో, తల్లి ఇదిగో నీ కుమారుడు అని ఆయన తల్లికి అప్పచెప్పి ఆయన సిలువ ప్రయాణం సాగించారు. అది మన పాపముల కొరకు, మన యొక్క శాపముల కొరకు ఆయన మీద వేసుకొని ఆ ప్రయాణం సాగించారండి. నెరవేర్పు. యోహాను 19:26-27 చదవండి. చదవండి అమ్మ. సరే, వందాలమ్మ. ప్రియులారా, యేసు ప్రభువారు తన బాధలో కూడా తన బాధ్యతను మరువని వాడిగా ఉన్నాడు. యవనస్తురాలైన వారందరూ కూడా తమ తల్లిదండ్రుల ఎడల వారికి ఉన్న బాధ్యతలను మర్చిపోయి తిరిగేవారిగా ఉండకూడదు. యేసు ప్రభు తన తల్లి ఎడల ఎంత బాధ్యతగా అయితే ఉన్నారో ప్రతి యవనస్తుడు కూడా బాధ్యతగా ఉండాలి. మనం దేవుని పోలి నడుచుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాలలో లోకంలో మనం చూసినట్లయితే చాలామంది యవనస్తులు వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను ఇంట్లో నుండి బయటకు త్రోసివేసేవారిగా ఉన్నారు. అంతేకాదు, మనకి చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఏం చేసేవారు చెప్పండి? ఒక సంచిలో పుస్తకాలు పెట్టి, బట్టలు పెట్టి హాస్టల్కి పంపించి జాగ్రత్తగా చదువుకోరని నాయన, బాగుపడినరా బాబు అని పంపించేవారు. అయితే ఇప్పుడున్న మనం ఈ లోకంలో చూస్తున్న ప్రతి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. సాతాను సోదరు ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది ఈ ఫోన్ రూపంలో మన చుట్టూనే ఉంది. ప్రతి యవనస్తుడు చూడాలి, ఫోన్లు ఆపాలి. సరేనండి, దాంట్లో నేను కూడా ఒకడిని, నా ఫోన్ ఆపలేదు, అది సాతాను సోదరు నాకు ఎదురయ్యింది. కాబట్టి మనం ఈ లోకంలో చూసినట్లయితే ముఖ్య విషయం ఏంటంటే, మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎలాగైతే బాధ్యతగా మనల్ని జాగ్రత్తగా ఉండవు, జాగ్రత్తగా వెళ్ళి రావాలి, జాగ్రత్తగా చదువుకోవాలి, కుదురుగా ఉండాలని చెప్తారు. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే, మనం మన తల్లిదండ్రుల్ని ఈ లోకంలో నుంచి, ఈ లోకంలో బ్యాగ్లో సంచులను బట్టలు పెట్టేసి శుభ్రంగా వృద్ధాప్యంలో ఉన్న వారిని చూసుకోవడం మానేసి ఆ వృద్ధాప్యం ఆశ్రమాలు ఉన్నాయి కదండి, దాంట్లో పంపించి జాగ్రత్తగా అక్కడ పెడుతున్నారు. అయితే ఆ వేదన వాళ్ళకి ఎంత వేదనో మనం అర్థం చేసుకోగలవారుగా ఉండాలి. దాని జోలికి మనం వెళ్లకుండా వాళ్ళు జాగ్రత్తగా బాధ్యతగా చూసుకొని, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోమని దేవుడు మాదిరిగా మనకి ఆ మాట చూపించారండి. ఈ మూడవ మాటలో అర్థం అదే. ఆప్యాయత మనం మర్చిపోకూడదు, తల్లిదండ్రులు ప్రేమగా ఉండాలి, ఒకరు గౌరవించుకొని జాగ్రత్తగా దేవుడిని మర్చిపోకుండా జీవిద్దామండి. ఈ మూడవ మాట మన వెనుకలో దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.